ఇప్పుడు మీకు నేను ఒక మంచి కథ చెప్పనా? ఒక కోళ్ల ఫారంలో చాలా కోళ్ళుంటాయంట. అకస్మాత్తుగా ఒక పామొస్తుందంట. ఆ పామొచ్చి అక్కడున్న ఒక కోడిని కాటేసి వెళ్ళిపోతుందంట. ఆ కోడిని చూసి మిగతా కోళ్ళన్నీ దూరంగా వెళ్ళిపోతాయంట. వచ్చి సహాయం చేసి ఆ మందను తీయడానికి సాయం చేయడం బదులు ఆ పురు ఆ విషం మనందరికి ఎక్కడెక్కుతుందా? తన నుంచి మనందరం ఎలా చనిపోతామా అని అవి దూరంగా వెళ్ళిపోతాయంట. సరే నా వల్ల నా వాళ్ళు ఇబ్బంది పడ్డం ఎందుకని ఆ కోడి నిదానంగా పక్కకొస్తదంట. అవి వెళ్ళిపోవడం మొదలు పెడతదట. అప్పుడు ఇంకో కోడి అంటుందంట మనవాడు వెళ్ళిపోతున్నాడు అని. వేరే కోళ్ళంటే పోతే పోనీ దానివల్ల మనందరం చనిపోతామేమో అంటారు. సరే కొన్ని రోజులు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పిట్ట వస్తదట. ఒక పిట్ట వచ్చి మీ సహోదరి అక్కడ చనిపోలేదు. ఇంకా కాలికి మాత్రమే విషం ఎక్కింది. తనింకా బ్రతికే ఉంది అంటారంట. పోతే పోనీ మా వల్ల కాదు అంటారంట. తర్వాత మళ్ళీ ఇంకో 2 రోజులకి ఆ పిట్ట వచ్చి ఆ పాము కాటు వల్ల మీ సహోదరి చనిపోలేదు. కేవలం తన కాలికి మాత్రమే విషమెక్కింది. ఆ కాలు ఇంకో కాలు ఇప్పుడు లోయలో ఇరుక్కుపోయి బయటకు రావట్లేదు. మీరెళ్ళి సాయం చేయండి. అంటే పోతే పోనీ ఒక కోడంటదంట మా ఆయనకి నేను అన్నం వండి పెట్టుకోవాలి. ఇంకో కోడంటదంట నా పిల్లల్ని చూసుకోవాలి. ఇంకో కోడంటదంట నేను పనికి వెళ్ళాలి. అన్నీ మానుకుని తనకి సాయం చేసేంత తీరిక నాకు లేదు అంటదట. ఇంకో 2 రోజులకి మళ్ళీ ఆ పిట్ట వచ్చి మీ సహోదరి చనిపోయింది. మీరు ఆ శవాన్ని పూడ్చిపెట్టడానికైనా రావాలి అంటే ఒక్కసారిగా ఆ కోళ్ల ఫారంలో చాలా నిశ్శబ్దంగా ఉంటుందంట. అయ్యో మా వాళ్ళు ఒకళ్ళు చనిపోయారు, ఆఖరి చూపుకైనా వెళ్ళాలి అని అందరూ గుంపులుగా బయలుదేరుతారట. గుంపులుగా బయలుదేరి వెళ్ళి ఆ కోడిని చూడ్డానికి బయలుదేరి వెళ్తే అక్కడ ఒక కాగితం ఉంటుందంట. ఆ కాగితం మీద కష్ట సమయంలో తోడురాని నా అనుకునే వాళ్ళు, నీ అనుకునే వాళ్ళు నా జీవితంలో ఎవరు ఒక్కర్లేదు. అందుకే నా ఆఖరి చూపు కూడా నీకు దక్కకుండా చేస్తున్నాను అంటారంట. ఇక్కడ ఏమైందో తెలుసా? ఇది కోడి కథ కాదు. ఒక కుటుంబంలో మనం నష్టపోయినప్పుడు, మన జీవితంలో బ్రతికుండంగా కష్టాలు పడుతున్నప్పుడు చిన్న చేయూతిచ్చి ఎవ్వరు రారు. అదే చనిపోతే ఆఖరి చూపు కోసమైనా వస్తారు. నాకు అదే అనిపిస్తుంది. కష్టాల్లో తోడురాని మనుషులు డబ్బు పరంగా చేయకపోవచ్చు, మాట పరంగా అయినా చేయొచ్చు. అంటే కష్టం అంటే కేవలం డబ్బే కాదు, ఆ సమయానికి ఓదార్చే మనుషులు లేకపోవడం దానికి మించిన గొప్ప గొప్ప నరకం.